రండి రండి రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ డైలీ డైరీస్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజా అనమాట. ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ ఈ వీడియో షూట్ చేస్తున్నది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఫ్రైడే మార్నింగే చేసుకుంటాను పూజ, కానీ ఈ ఇయర్ బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఫ్రైడే చేసుకోలేదు. నేను ఆ ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చి ఇంకా అంతా పెట్టుకున్నాను. ముందు రోజే మామిడాకులు అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను ఇంట్లో తోరణాలు కట్టుకోవడానికి. ఇంకా సాయంత్రం కదా చేసుకుంటాము, డేలో ఖాళీగా ఉంటాం కదా అని చెప్పి ఆఫ్టర్నూన్ అయితే ఇలా తోరణాలు కట్టి అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా పెట్టిస్తున్నాను. ఓ పక్కన ఇలా డెకోర్ చేస్తూ ఇంకో పక్కన ప్రసాదాలకు అయితే పెట్టేశాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేనే వేసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఉంటాయి నా దగ్గర, ఇవి పెయింట్ ఉంటుంది కదా, పెయింట్తో కోలం ముక్క అయితే వేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా డెకోర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బ్లౌజ్ పీస్తో కానీ లేకపోతే శారీతో కానీ, శారీ లాగా అమ్మవారి ఫేస్ పెట్టి కట్టేదాన్ని శారీ లాగా, కానీ ఈ ఇయర్ ఎందుకో నాకు సింపుల్గా చేసుకోవాలనిపించింది, పెద్ద హంగామా ఏమీ లేకుండా. ఇంకా డెకోర్ అయిపోయిన తర్వాత బయట పూజ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ప్రసాదాలు డెకోరు అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యేసి వచ్చాను, శారీ కట్టుకొని వచ్చి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. నాకెందుకో ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ సింపుల్గా హ్యాపీగా అయిపోయింది. ఇలా కొబ్బరికాయల పువ్వు కూడా వచ్చింది, ఫస్ట్ టైం నేను కొట్టిన కొబ్బరికాయల పువ్వు వచ్చింది. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది ఇలా రావడం వల్ల. ఏదో అమ్మవారి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి అన్నట్లుగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముత్తైదులను అయితే పిలిచాను. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇలా ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తాంబూలం మా పాపకైతే ఇచ్చానమాట. ఇంకా మా ఇంటి మహాలక్ష్మి కదా అని చెప్పి తన కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇలా అక్షింతలు తీసుకుంటే మా పాప ఫుల్ నవ్వుతుంది, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నామని. ఇంక ఈ లోపల మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. ఇంకా పిలిచిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఈసారి ఇక్కడ వచ్చేసి వచ్చిన ముత్తైదులందరికీ ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను. కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. అసలు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎంత పాజిటివ్గా ఉంటుందో అసలు తెలియకుండానే హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అందరికి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అందరికీ తాంబూలం ఇవ్వడం, ఎలాంటి మేకప్స్ లేకపోయినా కూడా అందరూ ఫేస్లు కలకలలాడిపోతూ ఉంటాయి, నిండుగా కనిపిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసంలో అందరూ చూడముచ్చడిగా ఉంటారు అందరినీ చూడడానికి. ఫైనల్లీ మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం నేను ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా నేను అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను అందరి దగ్గరికి వెళ్ళి తాంబూలాలు అయితే తెచ్చుకున్నాను. కానీ ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీయలేదు, ఎందుకంటే నేను అదే రోజు ఊరికి రావాల్సి వచ్చింది. అందుకని హడావిడిగా వీడియోస్ అయితే తీయలేదు. నాకైతే అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇందుకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరందరూ వ్రతం చేసుకున్నారు లేదా కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.